అధ్యాయం 2వ వచనం. చదవండి. సో గృహ నిర్వాహకుడైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక విషయం ఏంటంట, నమ్మకత్వం. దేవుడు గృహ నిర్వాహకులు అంటే ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడు యజమాని. ఆ యజమాని ఏం చేశారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడికి, ఒక గృహ నిర్వాహకుడికి ఏం చేశారు, ఒక పనిని అప్పగించారు. ఆ అప్పగించినటువంటి పనిని నమ్మకత్వంతో ఫెయిత్ఫుల్ గా దానిని పూర్తి చేయటము గృహ నిర్వాహకుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. సో అటువంటి ఒక వ్యక్తిని, ఒక క్యారెక్టర్ ని మనం ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఆదికాండం 24కి రండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఇక్కడ మనకి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి తన పెద్ద దాసుడు ఎలియాజరు, దాసుడైన ఎలియాజరు ఏ విధంగా ఈయన తన యజమాని కింద ఒక గృహ నిర్వాహకుడిగా లేదా ఒక దాసునిగా ఏ రకంగా ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని, ఫెయిత్ఫుల్నెస్ ని కాపాడుకుంటూ వచ్చాడు, కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. 24వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అబ్రహాం ఏం చేశాడంట, చదవండి. కాబట్టి ఏమంటున్నాడు, తన పెద్ద దాసుని పిలిచి, ఈయన ఎప్పటి నుంచో దాసుడు, 15వ అధ్యాయంలోనే అంటాడు ఏమని, ఏది ఉంటే ఉపయోగం ఏముందిలే, పిల్లలు లేరుగా, ఆస్తంతా ఎలియాజర్ది అయిపోద్దిగా. అప్పటికే ఉన్నాడు ఈయన 15వ అధ్యాయం దగ్గర. అంటే అబ్రహాం దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా పాత మనిషి అనమాట ఈయన, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎలియాజర్ని పిలిచి అబ్రహాం చేసినటువంటి ఒక పని ఏంటి, ఆయన చేయి తీసుకొని తన తొడ కింద పెట్టుకున్నాడు. అది దేనికి గుర్తు అని అంటే, ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ లో ఏం చేస్తారు, చేయి తీసి నెత్తి మీద పెట్టి నీ మీద ఒట్టు అంటారు. అంటే ఏంటి, అది మన కల్చర్ లో మన కళ్ళకి కనబడేటువంటిది. ఇది కూడా అటువంటిది. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి తనకు తొడ కింద చేయి పెట్టుకోవటం అనేది కూడా అటువంటిదే. ఒక మాట తీసుకుంటున్నాడు. ఏమని మాట తీసుకుంటున్నాడు, నా కుమారుడు ఇస్సాకుకి ఇక్కడ ఉన్నటువంటి కనానీయుల కుమార్తెలలో ఎవరిని కూడా నా కుమారుడికి భార్య కావటానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఏదైతే నా దేశం ఉందో అక్కడికి వెళ్ళి నా కుమారుడి కొరకు ఒక భార్యని తీసుకొని రావాలి అని ఒక గొప్ప పని అప్పగించాడు. ఏమండి, ఏ తండ్రి అయినా సరే పిల్లలకి యొక్క పర్టికులర్ గా మ్యారేజ్ విషయాలు ఆలోచించేటప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారా, మధ్యలో ఎవరికైనా అప్పచెప్తారా? అవునా? ఒకవేళ మధ్యలో ఎవరన్నా ఏదన్నా ప్రపోజల్ తీసుకొచ్చినా సరే దాని విషయాల్లో ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? అంటే అబ్రహాము ఎలియాజర్ని ఎంత నమ్మాడు చూడండి. నువ్వు వెళ్ళి పట్టుకొచ్చి అంటున్నాడు. నువ్వు ఎవరిని పట్టుకొస్తే వాళ్ళే. అంటే ఎంత నమ్ముంటాలి ఆయన్ని. ఆ పంపించే క్రమంలో కొన్ని విషయాలు అబ్రహాము క్లియర్ గా చెప్పాడు. 7వ వచనం చూడండి. సో ఈయన ఎంకరేజ్మెంట్ కోసము కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమని, అసలు నా తండ్రి ఇంటి నుండి, నా దేశము నుండి అక్కడ ఉండగా, ఎక్కడ ఊరు అనే ప్లేస్ లో ఉండగా అసలు నాతో మాట్లాడిన ఆయన ఉన్నాడు కదా, నాతో మాట్లాడిన ఆయన, నా సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన ఆయన, నాతో చెప్పినటువంటి ఈ పరలోకపు దేవుడు. ఈ దేవుడు ఎవరు? కేవలం అబ్రహాం దేవుడు కాదు, కేవలము కనానికి దేవుడో, కేవలము ఇంకొక ప్రాంతానికో కాదు. ఈయన పరలోకపు దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడు అనంటే,
నీకు తన దూతని ముందుగా పంపిస్తాడు, ఖచ్చితంగా అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఏంటి? ఆ పని చేయటానికి కావలసినటువంటి ఎంకరేజ్మెంట్. ఎలాగైతే ఆయన నన్ను పిలిచాడో, ఎలాగైతే ఆయన నాతో మాట్లాడాడో, ఎలాగైతే ఇంతకాలము నన్ను నడిపించాడో అవన్నీ నీకు తెలుసు కదా ఎలియాజర్, చూసావు కదా పక్కనే ఉండి. ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీకు తన దూతను ముందుగా పంపిస్తాడు. ఇప్పుడు ఓకేనా? ఆ దేవుడు ఏం చేస్తాడు అనంటే నీకు సహాయం చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా నా కుమారునికి భార్యని తీసుకొని వస్తావు అని మాట్లాడి ఈయన పంపించాడు. ఇప్పుడు ఎలియాజర్ దగ్గర చూడండి, మొట్టమొదటిగా 9వ వచనం. ప్రమాణము చేశాను. మొట్టమొదటిగా ఎలియాజర్ ఏం చేశాడు? అబ్రహాము ఈ మాటలన్నీ ఆయనతో చెప్పిన తర్వాత ఒక నమ్మకమైనటువంటి దాసునిగా ఆయన తన యజమానుని పక్షంగా ఏం చేశాడు అనంటే మొట్టమొదటిగా యజమాని అప్పచెప్పినటువంటి పనికి ఓకే అన్నాడు. అవునా? ఏ పని అయితే నువ్వు చెప్పావో నా యజమానుడా అబ్రహామా, ఏ పని అయితే నువ్వు చెప్పావో ఆ పని నేను చేస్తాను. అమ్మో ఇంత జర్నీయా, ఇన్ని రోజుల, ఆ ప్రయాణంలో ఏం జరుగుద్దో, ఎవడి మీద పడి దోచుకుంటారో కొడతారో, లేకపోతే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని జరగకపోతే ఏంటి? ఒక్క ప్రశ్న అయినా ఉందా అక్కడ? లేదు. ఆయన ఏ పని అయితే చెప్పాడో, ఏ మాట అయితే తన అబ్రహాం యొక్క నోట నుండి వచ్చిందో ఆ మాటను ఏం చేశాడు? దానికి ఎస్ అన్నాడు. కాబట్టి నమ్మకమైన దాసునికి ఉండేటువంటి ఒకానొక క్వాలిటీ మొదటిది ఏంటి అనంటే తన యజమానుని మాటకి అవును అంటాడు. ఆయన చెప్పినట్టుగానే ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. ఇప్పుడు కొంచెం కిందకి రండి. 11వ వచనం. ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన బిడ్డలను భూమిలోకి చేసి ఇట్లని, నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహించుటకు ఉత్తరించును. నేను ఈ నీళ్ల ఊరి యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకొని పొందుతున్నాను. కాబట్టి నేను తాగునట్టుకు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగు, నీ మంటలకు నీళ్లు పడుతుందని ఏ చిన్నది చెప్తున్నాను. ఆమెయే నీ సేవకుని ఇస్సాకు కొరకు నీవు నిర్మించినదే నీకు దాకా. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహించుకుని తెలుసుకుంటానని. కాబట్టి ఈ 11 to 14 ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? ఆయన ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఏంటా ప్రణాళిక? ఆయన ప్లాన్ ఏంటి? ఇంత పెద్ద ఊర్లో ఏ అమ్మాయిని ఎతకాలి నేను? ఇప్పుడు ఎలాగుందంటే హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా అంటే హైదరాబాద్ లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు చెప్పండి? ఏ అమ్మాయిని తీసుకురావాలి? ఈసీఎల్కి వెళ్ళాలా, దిల్సుఖ్నగర్కి వెళ్ళాలా, కూకట్పల్లికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తాడు ఈయన? కాబట్టి ఈయన ఒక ఆలోచన చేశాడు. ఏమని? ఖచ్చితంగా ఈ రోజుల్లాగా ట్యాపులు ట్యాంకులు లేవు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? వాటర్కి రావాలి. కాబట్టి ఈయన ఆ ఆలోచన ఎరిగిన వాడిగా, ఆలోచన కలిగిన వాళ్ళగా ఒక ప్లాన్ చేశాడు. ఏంటి ఆయన ప్రణాళిక ఇక్కడ? ఇదిగో సాయంకాలము, ఆ మాట కూడా అక్కడ రాయబడింది కదా, సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొను వేళ. డే అంతా యూజ్ చేసుకుంటారు, అయిపోయినాయి. సాయంకాలం కొంచెం చల్లబడింది, మోసుకెళ్ళటానికి కూడా కొంచెం ఈజీగా ఉంటది బహుశా. కాబట్టి ఆ నీళ్లు చేదుకునేటువంటి టైం దగ్గర ఆయన బావి దగ్గర కూర్చొని ఒక ప్లాన్ చేశాడు. ఏంటి ఆ ప్లాను? నేను ఎవరినన్నా ఒక అమ్మాయిని నీళ్ళు అడుగుతాను, నువ్వు తాగయ్యా, నీకే కాదు నీ ఒంట్లకు కూడా పోస్తానంటే ఒంట్లో ఏమన్నా తక్కువ తాగుతాయా? ఒంటలు ఎంత తాగుతాయి తెలుసా? కింద మనకు ఒక సంపు ఉంది, లేపేస్తాయి అవి. అవి చాలా తాగుతాయి, పెద్ద ట్యాంక్ ఉంటుంది అటు పొట్టలో. అందుకే అవి ఒకసారి తాగితే మళ్ళీ కొన్ని రోజులు తాగవు. అంత ఎడారి వేడిలో కూడా అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందుకే ఇక మరీ తట్టుకోలేని టైంలో ఒంటల్ని చంపి అటు పొట్ట పోసుకున్న నీళ్ళు తాగుతూ ఉంటారు ఎడారుల్లో బతికే వాళ్ళు. ఇక అది ఎక్స్ట్రీమ్ కేసుల్లో జరుగుతుంటది. ఇంకా తట్టుకోలేము, ఎట్లయినా వాటర్ కావాలనుకున్నప్పుడు అటు పొట్టకొస్తారు. అన్ని నీళ్ళు తాగుతాయి. అందులో ఈయన దగ్గర ఉన్నది ఒక ఒంటెలు అన్నాడు. ఎన్ని ఒంటెలు వేసుకెళ్ళాడో ఈయన అయ్యగారు మరి. అక్కడ 10వ వచనంలో ఉండాలి చూడండి.
ఆ ఒంటెలలో 10. అంటే ఇప్పుడు 10 ట్యాంకులు నీళ్లు పట్టడం అంటే ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేస్తేనే పైన ట్యాంక్ ఫుల్ అవడానికి కనీసం 40-45 మినిట్స్ పడుతుంది పైనే. మరి 10 ఒంట్లకి నీళ్లు పోయాలంటే 10 ట్యాంకులు నింపాలంటే ఆమె బిందెని ఎన్నిసార్లు లేపాలి? అంటే ఏంటి, ఆమెకి ఏం కావాలి ఇంతకి? అంతా ఆ పని చేయడానికి కావాల్సిన బలము కావాలి. ఒక ఒంటికి పోసాక ఓపిక నశించి చచ్చా ఇక నా వల్ల కాదని చెప్పి మధ్యలో విసికి వదిలేయకుండా దాన్ని స్టార్ట్ చేసిన పనిని కంప్లీట్ చేసే నేచర్ కావాలి, శక్తి కావాలి, పని చేయడానికి సహనం కావాలి, దాన్ని కంటిన్యూ చేయడానికి. ఎలాగైనా సరే నేను ఈ పనిని పూర్తి చేయాలనే పట్టుదల కావాలి. అసలు ఏమీ అడగకుండానే నాకిమ్మవా నీళ్లు అంటే, లేదు లేదు నీకే కాదు నీ ఒంట్లకు కూడా ఇస్తాను అంటే, వీళ్ళు జర్నీ చేసి వచ్చి అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, ఈయన ఒంటెలు అని. ఆ ఉన్నటువంటి నీడ్ ని చూసే కన్నులు కూడా కావాలి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ? ఆ స్త్రీకి అర్థమవుతుందా? ఆయన కూడా నీడ్. రెండవది, ఆ పని చేయడానికి ఆమెకి ఏముండాలి? బలం ఉండాలి. హెబ్రీలు ఇజ్రాయేలీలు వాళ్ళు ఫిజికల్ గా కనుక చూస్తే వాళ్ళు బలవంతులే. అందుకే ఆ మగబిడ్డలను చంపమంటే మీరు ఎందుకు చంపట్లేదు అంటే మంత్రసానులు ఏం చెప్పారు ఫరోకి? వాళ్ళు మాకంటే చురుకైన వాళ్ళు, మాకంటే బలవంతులు, మేము పోయేలోపు వాళ్ళే కనేసుకుంటున్నారు అని ఫరోకి చెప్పారు. కాబట్టి ఆమెకు పట్టుదల ఉంది, సహనం ఉంది, బలం ఉంది, నీడ్ని చూసేటువంటి కన్నులు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మన క్యారెక్టర్ ఆమె కాదులేండి. సో ఈయన ఈ విధంగా ప్రార్థన ఒక ప్లాన్ చేసుకున్నాడు. నేను నీళ్ళు అడుగుతాను, నాకు మాత్రమే కాదు నా ఒంట్లకు కూడా పోయాలి, ఆమె నువ్వు సిద్ధపరిచిన చిన్నది అని నేను పట్టుకుంటాను అని ఒక ప్లాన్ చేశాడు. ప్రణాళిక కలిగినటువంటి మొట్టమొదటిగా యజమానుని దగ్గర యజమానుని మాటకి విధేయత చూపించిన ఎలియాజరుగా కనబడతారు. రెండవదిగా చూస్తే ఆ యొక్క ఈ పని నెరవేర్చే క్రమంలో ఒక ప్రణాళిక చేసిన ఎలియాజరు, ప్లాన్ చేసినటువంటి ఎలియాజరు. రెండవది మరొకటి, ఆ ప్లాన్ ని ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. చాలాసార్లు మనం ప్లాన్ చేస్తాం, మన ప్లాన్ ని మన జోబులోనే పెట్టుకుంటాం. ఇదొక సమస్య. ప్లాన్ చేయడం తప్పేం కాదు. యూత్ క్యాంప్ ఉంది, ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా, ఈ రోజు పెడదామా ఆ రోజు పెడదామా, వాక్యంకి ఈయన్ని పిలుద్దామా ఆయన్ని పిలుద్దామా, ఇవన్నీ ప్లాన్లే కదా. ప్లాన్ చేయడం తప్పు కాదు. ప్లాన్ చేశాడు, ప్రణాళిక చేశాడు. ఇప్పుడు ఆ ప్లాన్ ఏం చేశాడు? ఆయన ప్రభు దగ్గర పెట్టాడు. అంటే ఆ ప్లాన్ ని దేవునికి అప్పగించాడు. ప్రణాళిక చేశాడు, ప్రణాళికని ప్రభువుకి అప్పగించాడు. అక్కడ మనకు కనబడేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, తాను చేసిన ప్లాన్ ప్రకారము లేదా ప్రణాళిక ప్రకారము ప్రార్థన చేశాడు. చాలాసార్లు ప్లాన్లు చేస్తారు, ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఇదొక సమస్య. మనం ప్లాన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు దమ్మోలో ఆరాధన ప్రారంభించాలి, ప్లానే కదా. ఏం చేయాలి నెక్స్ట్? ప్రార్థన చేయాలి. ప్లాన్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రార్థన చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే అది సఫలమవుతుంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయన దాన్ని ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడని మనం సామెతల్లో చదువుతాం. కాబట్టి మన ప్లాన్స్ ఆయనకి అప్పగించాలి. ఇప్పుడు ఈ మూడిటికి కూడా ఏం కావాలో చెప్పండి? 3 కాదు 4. తన యజమాని మాటకి విధేయత చూపించాలన్నా, రెండవది ప్లాన్ చేయాలన్నా, మూడవది ఆ ప్లాన్ ని దేవునికి అప్పగించాలన్నా, నాలుగవది ఆ ప్లాన్ ప్రకారం ప్రార్థన చేయాలన్నా ఈయనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే అసలు ఎందుకు కదులుతాడు? విశ్వాసం లేకపోతే అసలు ఎందుకు ప్లాన్ చేస్తాడు? విశ్వాసం లేకపోతే అసలు ఎందుకు ప్రార్థన చేస్తాడు? వచ్చిన దారిలోనే మరి తుర్రుమని వెనక్కి వెళ్ళిపోయేవాడు, కానీ ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏం కనిపిస్తుంది అక్కడ? విశ్వాసం కలిగినటువంటి ఎలియాజరుగా మనకు కనబడుతున్నాడు. ప్రణాళిక చేసిన ఎలియాజరు, విధేయత చూపించిన ఎలియాజరు, తన ప్రణాళికని ప్రభువుకు అప్పగించిన ఎలియాజరు, ఇప్పుడు ఆ ప్రణాళిక ప్రకారము ప్రార్థించినటువంటి ఎలియాజరు. సరే, ఆయన చెప్పినటువంటి లేదా ఆయన ఆశపడిన ప్రకారమే ఈమె రావటము, నీళ్లు అనుగ్రహించటము. ఇంకొకటి ఏంటో తెలుసా? 2 సార్లు ఆయన ఏమన్నాడు?
అబ్రహాం పేరెత్తి ఏం మాట్లాడాడు? 12వ వచనము చివరిలో కానీ 14వ వచనము చివరిలో కానీ ఏమన్నాడు? అనుగ్రహము చూపు ఎవరి మీద? ఈ ఈ యొక్క ప్రేయర్ కి ఈ పని సఫలం అవటం వలన, ఈ పని కంప్లీట్ అవటం వలన ఏం చేస్తున్నావు నువ్వు? 2 మాటలు వాడాడు చూడండి. 12వ వచనంలోనేమో నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడేమన్నాడు? నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపావని నేను తెలుసుకుందును. నాకు అర్థం అవ్వాలిగా ఇది నువ్వు చేస్తుందని, నాకు కూడా క్లారిటీ రావాలి. కాబట్టి ప్రార్థించినప్పుడు ప్రభు ఏం చేస్తారు? విషయాలు క్లారిటీ ఇస్తారు. అంతకుముందు కన్ఫ్యూజన్ లో ఉంటాం, ఇలా చేద్దామా అలా చేద్దామా 3-4 ఉంటాయి మన ముందు, ఇదా ఏనా బీనా సీనా డీనా. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్లాన్ ఆయన ముందు పెట్టి, ఆయన ఏం చేస్తాడంటే మిగతా ఒకవేళ డి ఆయన ఉద్దేశం అనుకోండి, ఏబిసిని పక్కకు తీసేస్తాడు. మనకేం చేస్తాడు? క్లారిటీ ఇస్తాడు, సఫలం చేయటం లేదా ఆ యొక్క స్పష్టతను ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎలియాజర్ దగ్గర ఈ విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కిందకు వచ్చేసేయండి. 21వ వచనం. 21. సో 20వ వచనం వరకు జరిగింది ఏంటంటే, ఆమె వచ్చింది, నీళ్లు తీసింది, పోసింది. 20వ వచనం వరకు అదే మనకు కనబడేది. ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. 21లో ఏమంటున్నాడు? అసలు నేను ఎందుకైతే ప్రయాణం చేసి వచ్చానో నా ప్రయాణాన్ని దేవుడు సఫలము చేసాడో లేదో తెలుసుకోవాలని ఏం మాట్లాడకుండా ఆయన ఊరక ఉండి చూస్తా ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏం చేయకుండా ఊరకుండా చూస్తున్నాడు. సో ప్రార్థన చేయటం అనేది ఎంత ఇంపార్టెంటో, అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 11:1 ప్రకారము ఒక డెఫినేషన్ ఇచ్చాడు కదా. ఏంటది? నిరీక్షింపబడినవి తీసి చదవండి ఒకసారి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనటానికి రుజువు అని అన్నాడు. కాబట్టి విశ్వాసము నిరీక్షణ ఈ 2 కలిసి ఉంటాయి, ఈ 2 విడగొట్టాయి కాదు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది నిరీక్షణ అంటే? బికాజ్ నాకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము నిరీక్షణ ఈ 2 కూడా విడగొట్టే మాటలు కాదు, ఈ 2 కలిసి ఉంటాయి. కాబట్టి ఈయన విశ్వాసము కలిగి ప్రార్థించిన వాడు కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర ఏం కనబడుతుంది? నిరీక్షణ కూడా కనబడతా ఉంది. నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓరకుండి కనిపెట్టి చూస్తా ఉన్నాడు. సో ఏమని రాసుకుందాం ఇక్కడ? కనిపెట్టి చూస్తున్న ఎలియాజర్, లేకపోతే నిరీక్షణ కలిగినటువంటి ఎలియాజర్. ఊరకుండా చూస్తున్నాడంట. అమ్మ తల్లి చిన్నదానివి, మరి ఇన్నొంట్లకు పోస్తున్నావు, అలసిపోతున్నావమ్మా, ఏ మధ్యలో మారు మాట్లాడలా. ఆమె అన్ని చేసేవరకు ఏం చేశాడు? సైలెంట్ గా చూస్తూనే ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను ఆలకించి నా పని నేను ఎందుకైతే జర్నీ చేసి వచ్చానో నా ప్రయాణాన్ని సఫలము చేసాడో లేదా అని ఊరకుండి చూస్తా ఉన్నా. అంటే ఏంటి ఊరకుండటం అంటే? నిరీక్షణ కలిగి ఉండటం. మీరు ఊరకుండడి అని ఆయన అక్కడ ఇది ఎర్ర సముద్రం దగ్గర చెప్పినా, ఎక్కడ చూసినా ఊరకుండటం అంటే దాంట్లో ఏమి ఇమిడి ఉందంటే, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణని జ్ఞాపకం చేస్తా ఉంది అక్కడ. ఓకే, తర్వాత ఇప్పుడు 23కి రండి. 23. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆమెతో ఒక రిలేషన్ ని ఏర్పాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అవునా? అమ్మా ఎవరు నువ్వు? మీ ఇల్లు ఎక్కడా? మీ నాన్న ఎవరు? మీ ఇంట్లో మేము వస్తే ఉండడానికి చోటు ఉందా? మీ ఇంటికి రావచ్చా? మేము అక్కడ స్టే చేయొచ్చా? పర్వాలేదా? ఈ రకమైనటువంటి కాన్వర్సేషన్, అంటే తనతో ఒక సంబంధాన్ని, తనతో ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఎలియాజర్ గా మనకి ఇక్కడ కనబడతాడు. కాబట్టి ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో ఆ పై మాటలన్నీ మర్చిపోవద్దు, అవి ఆర్డర్లో మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ మాట యాడ్ చేసుకోవాలి. విధేయత, ప్రణాళిక, ప్రభువుకు అప్పగించుట, ప్రార్థించుట, నిరీక్షణ కలిగి ఉండుట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇంకా నేను ప్రార్థన చేశాను, నేను ప్రభువుకు అప్పగించాను కాబట్టి ఇక నేను ఏం చేయనక్కర్లేని చేతులు కట్టుకుని కూర్చుంటే అయిపోయిందా?
మనం చేయాల్సింది ఏమైనా ఉంటుందా ప్రార్థన చేసిన తర్వాత? చెప్పండి, ఉన్నారా? మనం చేసింది ఏమన్నా, చేసేది ఏమన్నా ఉందా? ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ క్యాంపే ఉంది, ప్లాన్ చేసాం, ప్రార్థన చేసాం. నెక్స్ట్ మనం చేసేది ఏమన్నా ఉందా? ఇప్పుడు ముందు రోజు క్యాంప్కి వెళ్ళి క్లీన్ చేసుకుని అన్ని రెడీ చేసుకోవాలా? 4 గ్రూపులు అవ్వాలి. 4 గ్రూపులు ఎక్కడెక్కడ ఎవరెవరిని కూర్చోబెట్టుకోవాలో ప్లాన్ చేసుకోవాలా? 300 మంది వస్తారు. ఫుడ్ ప్లాన్ అంటే మన పని అనేది ఏమైనా ఉందా లేదా? ఖచ్చితంగా మన పని అనేది ఉంది. మన పార్ట్ అనేది ఉంది. చాలా సార్లు కొంతమంది పొరబడేది ఏంటంటే, నేను ప్రార్థన చేశాను ఇక ఆయన చూసుకుంటా. నువ్వేం చేయవా ఇంకా? కొంతమంది ఏమో అన్ని ఇల్లే చేస్తారు, ప్రార్థనలో ప్రభుకి అప్పగించరు. అది కుదరదు, ఇది కుదరదు. దేవునికి ప్రార్థించటము, ఆయనకు అప్పగించటము ఎంత ఇంపార్టెంటో మన పార్ట్ మనము నెరవేర్చడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే 127లో మనం చూస్తాం, మనం కావలి కాస్తాం కానీ కాపాడేది ఆయన, మనం ఇల్లు కడతాం కానీ కట్టించేది ఆయన. అంటే ఆయన పార్ట్ ఉంది, మన పార్ట్, ఇద్దరి యొక్క భాగస్వామ్యంతో చేసేటువంటి పని ఇది, ఎవరో ఒకళ్ళు చేసేది కాదు. కాబట్టి నేను ఏం చేశాడు ఇక్కడ 23వ వచనంలో, ఆమెతో ఒక కాన్వర్సేషన్, ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రండి, 26వ వచనం దగ్గర చూడండి. ఏమండి, ఎలియాజరు ఆయన ఈ ప్లాన్ చేసుకొని ఇట్లాగ ఒక ఆమె రావాలి, నీళ్లు పోయాలి నాకు ఒంట్లకి అనుకున్నప్పుడు ఆయన ఏ షరతు పెట్టుకోలేదు అందులో. అబ్రహాం పంపించేటప్పుడు ఏం చెప్పాడు? ఖచ్చితంగా నా బంధువుల్లోనే అని చెప్పాడా లేదా? కానీ ఈయన షరతు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అందులో ఏం మిస్ అయింది? అది మిస్ అయింది. తన యజమానుడు ఏం చెప్పాడు అది. కానీ దేవుని యొక్క కృప ఎలాగుంది? తీరా ఆయన ఎవరింటికి వచ్చి చేరాడు? ఎవరండి ఈయన అంటే ఇస్సాకు ఏమవుతాడంట? మామగారింటికే నడిపించాడు. ఏం వరస అవుతుంది. కాబట్టి ఎలియాజర్కి ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంతకీ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? నా యజమానునికి నువ్వు కృపని సత్యమును చూపించావయ్యా, నీకు వందనాలు. నేను ఇంకా ఎక్కువ రోజులు ప్రయాసపడకుండానే, నేను ఇంకా ఊరికే ఈ దేశమంతా అటు ఇటు తిరుగులాడకుండానే, మొట్టమొదటిసారి నేను నీ మీద ఆశపడి విశ్వాసం ఉంచి అడిగిన వెంటనే దానిని నెరవేర్చి, నా యజమానులు ఆశపడినట్లుగా, ఒకటేమో నేను ఆశపడ్డాను, ఏమని? ఈ విధంగా చెయ్యాలి, ఒక అమ్మాయి వచ్చి అని నేను ఆశపడ్డాను, అది నెరవేర్చావు. మరొక వైపు నా యజమానుడు ఆశపడ్డాడు, ఏమని? నా బంధువుల్లో కావాలని, అది కూడా నెరవేర్చావు. కాబట్టి ఏమంటున్నాడు? నీకు వందనాలు అయ్యా అంటున్నాడు. కాబట్టి నమ్మకమైన వాడికి ఉండేటువంటి మరొక క్వాలిటీ ఏంటి అని అంటే, ప్రభువుని స్తుతిస్తారు. ప్రార్థించటం ఎంత ఇంపార్టెంటో, ప్రణాళిక చేయటము, విశ్వాసము కలిగి ఉండటము, నిరీక్షణ కలిగి ఉండటము, విధేయత కలిగి ఉండటం ఎంత ఇంపార్టెంటో, నమ్మకమైన వాడికి ఉండేటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే ఆయనను స్తుతిస్తారు. ఆయనను స్తుతిస్తారు. ఇప్పుడు కిందకు వచ్చాయి, మొత్తం చదివితే మనకు టైం సరిపోదు కానీ 34 చదవండి. కాబట్టి ఇక్కడ దాసుడైనటువంటి ఎలియాజరు దగ్గర మనం నేర్చుకోగలిగిన మరొక పాఠం ఏంటి అని అంటే, తన యజమానుని హెచ్చించినటువంటి ఎలియాజరు. మన జీవితాల్లో కూడా మనం ఎవరిని హెచ్చించే వారంగా ఉండాలి? ప్రభువుని హెచ్చించే వారంగా ఉండాలి. ఇందాక మనం చూసాము, 10 ఒంటెల మీద రకరకాల వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. 10 ఒంటెలు. 22వ వచనంలో ఆమెకి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏంటంట? అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియాలు తీసి ముక్కుకి చేతులకి వేసుకునే గిఫ్ట్లు ఇచ్చాడు. ఇంకా తీసుకొచ్చినవి ఎన్ని ఉన్నాయి? తీసింది 2 కడియాలు, 1 ముక్కుదే కదా. 10 ఒంట్ల మీద ఇంకా చాలా ఉన్నాయి సామాన్లు. కానీ ఈయన ఏమనొచ్చు?
చూడండి నా దగ్గర ఎంత ఉందో అని అనొచ్చు. కానీ ఏమంటున్నాడు? తన యజమానుని హెచ్చిస్తా, ఆయన నా యజమానుడు, నేను ఆయన దాసుని అంటున్నాడు. అంతేకాదు నా యజమానుడికి రకరకాల రీతులుగా ఆశీర్వదించి హెచ్చించినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవరిని హెచ్చిస్తున్నాడు ఇంతకి ఇక్కడ? తన యజమానుని హెచ్చిస్తా ఉన్నాడు, అబ్రహాముని హెచ్చిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గృహ నిర్వాహకులంగా లేదా ఆయన యొక్క దాసులముగా ఎలియాజర్ లైఫ్ లో నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి మరొక పాఠం ఏంటంటే, మన యజమానుడైనటువంటి ఆయనని మనం హెచ్చించే వారంగా ఉండాలి. అఫ్ కోర్స్ మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన దగ్గరికి చాలా వస్తాయి. అబ్రహాంకి వచ్చినట్టు పేరు రావచ్చు, ఆస్తిపాస్తులు రావచ్చు, మంచి జాబ్ ఉండొచ్చు, లేదా పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే చదువు రావచ్చు. రకరకాల మన దగ్గరికి ఆయన ఇస్తాడు, ఆయన పిల్లలకు బ్లెస్సింగ్స్ అనేవి. అంత మాత్రము చేత మనం వాటి మీదకి వెళ్ళిపోకూడదు మైండ్. ఎవరిని హెచ్చిస్తున్నాడు ఆయన? తన యజమానుణ్ణి హెచ్చిస్తున్నాడు, తన్ను తాను హెచ్చించుకోవట్లేదు. ఎలియాజరు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక పాఠం ఏంటంటే, తన యజమానుణ్ణే హెచ్చిస్తా ఉన్నాడు, యజమానుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు. సరే, కిందకి రండి. 43 చదవండి. 42, 43 రెండు చదవండి. సరే, ఆ 42 నుంచి 46 వరకు కూడా మనకు కనబడేది ఏదైతే ఆయన అనుకున్నాడో ఆ విధముగానే ఈమె వచ్చి, నేను ఇలాగ అనుకున్నాను, ఈమె ఖచ్చితంగా నేను అనుకున్న ప్రకారం వచ్చి ఈ విధంగా చేసి పెట్టింది, అందరికి నీళ్ళు ఇచ్చింది అనే విషయాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళతో చెప్తున్నాడు. అసలు నేను ఎందుకు వచ్చాను, ఏ ఉద్దేశంతో నేను మా ప్లేస్ నుంచి బయలుదేరి మీ ఊరికి వచ్చాను, ఏ ఉద్దేశంతో నేను ఆ బావి దగ్గర కూర్చున్నాను, ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఆ బావి దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చాను, ఎందుకు అని టకా తను వచ్చినటువంటి పనిని చెప్పేస్తా ఉన్నాడు. అంటే ఏం చేయట్లేదు, టైంని వేస్ట్ చేయట్లా, తాను వచ్చినటువంటి పనికే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఎలియాజరుగా మనకు కనబడుతున్నాడు. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటేనండి, దేనికోసము వచ్చామో ఆ పని పక్కన పెట్టి వేరే వచ్చి కూర్చుంటాయి. ఇదొక సమస్య. నిజమైన గృహ నిర్వాహకుడికి, జాగ్రత్తగా వినండి, నిజమైన గృహ నిర్వాహకుడికి, నిజమైన దాసునికి ఫోకస్ అంతా దేని మీద ఉంటది? తన యజమానుడు అప్పగించిన పని మీద ఉంటది ఫోకస్. అందుకే యేసయ్య ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహింపరిచితిని అన్నాడు, యోహాను 17:2. ఆయన 12 సంవత్సరాల వయసులో కనబడకుండా వెళ్ళినప్పుడు వీళ్ళు ఎత్తుక్కుంటా మళ్ళీ దేవాలయానికి వస్తే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలీదా అని అన్నాడు. పౌలు ఫిలిప్పి 4:3 అంటాడు, ఏమని? బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు. అంటే వీళ్ళందరికీ ఏమున్నాయి? ఆయన అప్పగించినటువంటి పని ఒకటి ఉంది, గురి ఒకటి ఉంది, ఆ పని మీదే ఫోకస్డ్గా. నిజమైనటువంటి గృహ నిర్వాహకుడికి నిజంగా ఆయన దాసులము అని ఒకవేళ మనం చెప్పుకుంటే వాళ్ళకు ఉండాల్సిన మరొక క్వాలిటీ ఏంటి? ఆయన ఏ పని అప్పగించాడో ఆ పని మీద శ్రద్ధ, ఫోకస్డ్గా ఉండటం. అన్ని పనులు మనవి కాదు. చాలాసార్లు కొన్ని డిస్కషన్స్ వచ్చినప్పుడు, ఈవెన్ సేవకుల మధ్యలో కానీ ఫెలోషిప్ లో కొన్ని వచ్చినప్పుడు, వెంటనే కొంతమంది ఓపెన్ గా చెప్తారు, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే ఏంటి? ఇది నా పని కాదు. అన్ని పనులు మనవి కాదు, అన్ని పనులు మనం ఎక్కడ చేస్తాం? అవునా? ఇప్పుడు నా పని వేరు, మీ పని వేరు. అందరికి సంఘంలో శరీరంలో అవయవాలకు వేరు వేరు పనులు ఉన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి. కొన్నిసార్లు అన్ని పనులు మీదేసుకుంటే ఏమవుతావు చెప్పండి? అంటున్నారా? అన్ని పనులు మీదేసుకుంటే ఏమవుతాం? అది ఏది సరిగ్గా చేయలేము, పని పాడవుతుంది ఒకవైపు, మనకేమొస్తుంది? ఇంతకీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, విసుగు వస్తుంది. అవునా? అన్నీ నా మీద చేస్తారు, అన్నీ నేనే చేయాల. దేవుడేమో నా పని చేసేటప్పుడు మీరు సనక్కుండా చేయండి నాయన అంటాడు.
మరి అన్ని మీదేసుకుంటే సనుగుడు రాక ఏమొస్తుంది? ఎందుకంటే మన సామర్థ్యానికి మించినవి అవి. కాబట్టి ఏది ఫోకస్డ్ గా ఉండాలి, ఏది మనము పక్కన పెట్టాలి అనేది కూడా మనకి ఆ డిజర్న్మెంట్, వివేచన కూడా ఉండాల్సిన అవసరత ఉంది. ప్రభు ఎందుకు మనల్ని పట్టుకున్నారు? ఎందుకు రక్షించుకున్నారు? ఎందుకు స్టిల్ ఇంకా మనల్ని సజీవులుగా ఉంచారు ముందు వెళ్ళిపోయిన వాళ్ళ కాకుండా? అంటే మనకంటూ ఒకటి ఉంది, మనము ఆ ఫోకస్డ్ గా పనిచేయాలి. యజమాని మనకు అప్పగించిన పని ఏంటి? అర్థమైందా? కొంతమందికి సువార్త మీద ఉంటది భారం, వాళ్ళు వాటి మీద ఫోకస్డ్ గా ఉంటారు. కొంతమందికి ఏమో ప్రార్థన మీద భారం ఉంటది, కొంతమందికి ఏమో పరిచర్య మీద భారం ఉంటది. వచ్చే వాళ్ళని పట్టించుకోవటమో, లేదా వండి పెట్టడమో, లేకపోతే అయ్యో అన్ని పనులే. కాబట్టి ఆయన యజమానుడు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పని మీద ఆయనకి ఏముంది? దాని మీద ఫోకస్డ్ గా, లేకపోతే తాను వచ్చిన పనికి ప్రాధాన్యతనిస్తున్నాడు, వేరే కొత్త పనులు పెట్టుకోవట్లా. మనము హగ్గై గ్రంథం దగ్గరకు వస్తే మనకు కనబడేది ఏంటి? ఈ వచనం మనందరికీ తెలుసు. దేవుని మందిరము పాడైపోయి ఉండగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? సరంబీలు వేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నారు, ఇది సమయమా అన్నాడు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో బబులోను చెరలో నుంచి వీళ్ళు బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చిన కారణం ఏంటి? చెప్పండి, ఎందుకు వచ్చారు వెనక్కి? మేము మళ్ళీ మా మందిరాన్ని కడతామని వచ్చారు. అవునా కదా? మీరు తర్వాత చదవండి, హగ్గై గ్రంథం మనకు కనబడేది అదే. ఎందుకు వచ్చారు వీళ్ళు అసలు? మేము మా మందిరాన్ని కడతామని వచ్చారు, కానీ ఏం కట్టుకున్నారంట? వచ్చిన పని ఏమో మందిరం కడతామని, కానీ ఏం కట్టుకున్నారంట? కరంబేలు వేసిన ఇల్లు కట్టుకుని ఇళ్లలో ఉంటున్నారంట, మందిరం పని ఇంకా పూర్తి అవ్వలేదంట. అంటే ఏమైంది? వాళ్ళు దేనికోసం అయితే బబులోను యొక్క చెరలో నుండి జెరుబ్బాబెలు నాయకత్వంలో బయలుదేరి వెనక్కి వచ్చారో, ఇప్పుడు ఆ పని పక్కకు పోయింది. ఏ పని ఇంపార్టెంట్ అయింది వీళ్ళకి? వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంట్ అయింది. అప్పుడు దేవుడు హగ్గైని పంపించి వాళ్ళందరినీ గద్దించాడు. దేవుడి మందిరం పాడైపోతే మీ ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయమా అన్నాడు. ఫోకస్ తప్పిపోయింది. కాబట్టి నిజమైనటువంటి పనివాడికి ఉండేటువంటి మరొక క్వాలిటీ ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేస్తారు? అర్థమవుతుందా ఇంతకు చెప్పేది? ఏ పని ఆయన అప్పగించాడో, ఏ పని మీద ఆయన వచ్చాడో దాని మీదే ఫోకస్డ్ గా ఉన్నాడు. ఈ రోజుల్లో మనకున్నటువంటి పర్టికులర్ గా క్రిస్టియన్ సమాజంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, ఆ ఫోకస్ తప్పిపోయి కొంచెంసేపు ఇది, కొంచెంసేపు అది, అప్పుడప్పుడేమో అసలు పని. అసలు పని ఏంటి మనకి? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎలియాజరు ఏ మాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా ఏమంటున్నాడు? ఎందుకు బయలుదేరి వచ్చాడో, ఆయన ఏం చేశాడో, దాన్ని దేవుడు ఎలా సఫలపరిచాడో టక 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 తాను వచ్చిన పనికి ప్రాధాన్యతనిచ్చి ఆ విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టేశాడు. చివరిగా ఇంకో 2 మాటలు చూద్దారండి. 56వ వచనం చూడండి. చాలండి. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఎందుకు వచ్చానో క్లియర్ గా చెప్పాడు, ఆ పని అలాగా సఫలమైందో చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను బయలుదేరుతాను, పంపించేయండి నన్ను. నేను ఎందుకు వచ్చానో ఆ పని అయిపోయింది, కాబట్టి నేనేం చేస్తాను? వెళ్ళిపోతాను, పంపించేయండి అంటున్నాను. అర్థమవుతుందా? జాన్ వెస్లీ తెలుసు కదా, ఇంగ్లాండ్ జాన్ వెస్లీ. ఆయన దగ్గర ఆయన కింద పనివారుగా ఉన్నటువంటి వారికి కొన్ని సూత్రాలు చెప్పాడు. జాన్ వెస్లీ తన పనివారికి ఇచ్చిన సూత్రాలను కొడితే గూగుల్ చేస్తే వస్తాయి. అందులో ఒక సూత్రం ఏంటంటే, నీవు ఏ స్థలంకి వెళ్ళినా సరే నువ్వు ఉండవలసిన టైం కన్నా ఎక్కువ టైం అక్కడ ఉండొద్దు అంటాడు. అదొక సూత్రం ఆయన చెప్పినటువంటి మాటల్లో. ఏంటి? ఎందుకు వెళ్ళావు? ఒకవేళ హెల్త్ ఇష్యూ, ప్రార్థన చేయడానికి వెళ్ళావు, పలకరించావు, మంచి చెడు మాట్లాడావు, ప్రార్థన చేసావు, బయలుదేరంటాడు. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సమయం అక్కడ ఉండొద్దు అంట. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఇంకోటి ఉంటది. అంటే ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అనవసరంగా ఒకే దగ్గర ఎక్కువ టైం ఉంటే అనవసరమైన విషయాలు బయటకు వస్తాయి. ఇంకేంటి అన్నప్పుడు మన ఫ్రెండ్ ఉంటాడు పక్కనే, ఎవడు? పాత ఫ్రెండ్, నీకు తెలుసా అని మొదలవుతాయి ఇంకా. అవునా కాదు? కాబట్టి అదొకటి మంచిది. రెండవది, అక్కడ నుంచి బయలుదేరడం వల్ల నువ్వు నెక్స్ట్ చేసే పని ఇంకొకటి ఉంటది, అది కూడా చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు సఫలం చేశాడు కాబట్టి తడవు చేయొద్దు. ఏమంటున్నాడు వాళ్ళతో?
ప్లీజ్ లేట్ చేయొద్దండి, నేను బయలుదేరుతాను, మీ అమ్మాయిని లేదా మీ చెల్లిని నాతో పంపించేయండి అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఆలస్యానికి నో చెప్పాడు, లేట్కి ఏం చెప్పాడు? నో అన్నాడు. దయచేసి మేము బయలుదేరిపోతాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎలియాజరు యొక్క లైఫ్లో నుంచి ఇప్పుడు మనం నేర్చుకున్న లేకపోతే ఆలోచించవలసినటువంటి విషయాలు ఏమేమి చెప్పుకున్నాం? మొట్టమొదటిగా తన యజమానుని మాటకి విధేయత చూపించాడు. వెళ్ళాలి అన్నప్పుడు వెళ్తానని బయలుదేరాడు, విధేయత. రెండవది ఏం చెప్పుకున్నాం? ప్లాన్ చేశాడు, ప్రణాళిక. మూడవది ఆ ప్రణాళికని ప్రభువుకి అప్పగించాడు. నాలుగవది ఆ ప్రణాళిక ప్రకారం ప్రార్థన చేశాడు. ఐదవది ప్రార్థన చేసిన వాడు నిరీక్షించాడు, వెయిట్ చేశాడు. దేవుడు దాన్ని నెరవేర్చే వరకు, ఆ అమ్మాయి ఆ పనులన్నీ చేసే వరకు ఊరకున్నాడు, వెయిట్ చేశాడు. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఆమెతో ఒక చక్కని రిలేషన్ని బిల్డ్ చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన్ని స్తుతించాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? తన యజమానుణ్ణి వాళ్ళ ముందుట వీళ్ళ ముందు ఏం చేశాడు? అంతకి హెచ్చించాడు. నా యజమానుడు ఇదిగో ఇటువంటి వాడు. తన యజమానుణ్ణి హెచ్చించాడు. తర్వాత ఎందుకు వచ్చాడో తన పనికే ప్రాధాన్యతనిచ్చాడు, గురి తప్పిపోట్లా. చివరికి అంటున్నాడు, ఆలస్యం వద్దు, మేము బయలుదేరతాం అంటున్నాడు. ఇప్పుడు ఇది మనకు అప్లై చేసుకుంటే, మన యజమానుడు మన ప్రభువు. ఇప్పుడు మనం కూడా ఇవే ప్రిన్సిపల్స్ని అన్వయించుకోవాలంటే మనము కూడా ఒక మంచి, మొట్టమొదటిగా చదివాం, గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఎలా ఉండాలి? నమ్మకమైన వాడిగా. మనము కూడా ఏం చేయాలి? ఆయన మాటకు విధేయత చూపించాలి. మనకు కూడా ప్రణాళికలు కలిగి ఉండాలి. మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, మనము కూడా నిరీక్షించాలి, ఎదురు చూడాలి దాని యొక్క రిజల్ట్ కోసం. మనం కూడా పనిచేయాలి. మనం కూడా మన యజమానుణ్ణి హెచ్చించాలి. మనము కూడా మన యజమానుణ్ణి స్తుతించాలి. మనము కూడా గురి తప్పిపోకుండా మన యజమానుడు అప్పగించిన పని మీదే ఫోకస్డ్గా ఉండాలి. మనము కూడా ఆ పని నెరవేర్చే క్రమంలో ఇక్కడ ఆలస్యము చేయకుండా నేను మళ్ళీ మా యజమాని దగ్గరికి వెళ్ళిపోతానంటున్నాను. ఎందుకంటే ఆయన అప్పగించిన ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకి నెక్స్ట్ ఇంకొక వర్క్ అప్పగిస్తాడు. కాబట్టి ఎలియాజరు యొక్క లైఫ్లో నుంచి ఈ పాఠాలు మనం నేర్చుకుందాం. మన పరలోకపు యజమానునికి దాసులముగా మనము ఏ మేరకు ఈ విధముగా మనం నమ్మకమైన దాసునిగా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. వినిన వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థన చేసేవారు దేవుని వాక్యంతో చేస్తూ అదే సమయంలో మీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేసేవారు మీ ప్రేయర్ పాయింట్స్, మీ వ్యక్తిగత అవసరాలు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఆన్లైన్ ముందు మందిరంలో లోపల చేయండి. స్తుతులు ప్రభావ, స్తోత్రాలు రాజా, పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభావ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి ఆమెకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా మీరు కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నాయన ఈ రోజు మందిరంలో కూర్చుని ప్రభా అయా ఆలోచించండి ప్రభా ఇచ్చిన ఈ యొక్క మంచి టైం బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. నాయన తండ్రి, మా ముందుంచిన అయ్యా ఈ యొక్క ఎలియాజరు కుటుంబాన్ని బట్టి ఆయన తన జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నాయన తండ్రి, తను మా ఒక మాదిరిగా మాకు ఉంచిన విధానం బట్టి మేము